బాగా దగ్గరవుతారు. నువ్వు నాకు నచ్చావంటారు. తర్వాత మతంతో సుతిమెత్తగా కాటేస్తారు. భావోద్వేగాలతో ఆడుకుంటారు. లొంగకపోతే చంపేస్తారు. అదే కుదరకపోతే చచ్చేలాగా టార్చర్ పెడతారు. ఇటువంటి క్రూరాతి క్రూరమైన ప్రేమాయణాలకి స్థిరంగా ఒక మారుపేరుంది. అదే లవ్ జిహాద్. మతోన్మాదం నెత్తికెక్కి ఏ దేవుడో చెప్పాడంటూ ఉపదేశాలిచ్చి మాయా కూటమిగా పోగై అడ్డంగా తెగబడింది ఒక గుంపు. మొదట్లో మన దేశంలోకి, ఇప్పుడు నేరుగా మన నట్టింట్లోకి కుటుంబాలని ఖతం చేసేంత ఘోరంగా తయారైంది ఈ లవ్ జిహాద్ టెర్రర్. చట్టంలోని లొసుగుల్ని వాడుకుని దొరికినట్టే దొరికి మళ్లీ తప్పించుకుని బరితెగించిన దొరతనంలాగా ముదిరిపోయింది ఈ మైనే ప్యార్ కియా క్రైమ్ కహాని. రాజమండ్రిలో ఏఈ నూకరాజు ఫ్యామిలీ మొత్తాన్ని పొట్టన పెట్టుకున్న ఆ కిరాతకుడు కూడా ఈ జిహాదీగాడేనా? సౌజన్య మరణ వాంగ్మూలం ఏం చెప్తోంది? పోలీసులు ఏమంటున్నారు? లవ్వు ముసుగులో మతం కొవ్వు, జిహాదీ పేరుతో చావు మీద చావు. ప్రతి 10 క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే. అయితే ప్రేమం, కాకపోతే కిరాతకం. ఊరికో సాదిక్, ఫ్యామిలీ ప్యాకేనా వీళ్ళ టార్గెట్. ఇంటి డాబా మీద కూర్చొని డ్రగ్స్ తీసుకుంటోన్న ఆకతాయిగాళ్లను ప్రశ్నించిన పాపానికి ఒక రిటైర్డ్ టీచర్ ఫ్యామిలీ భారీ మూల్యం చెల్లించుకుంది. డ్రగ్స్ మత్తులో కొవ్వెక్కి ఆ కుటుంబంలో 6 ఏళ్ల చిన్నారి సహా 4 ప్రాణాల్ని బలి తీసుకున్నారు దుండగులు. బంగ్లాదేశ్లోని రంగపూర్లో జరిగిన ఈ ఘోరానికి కారణం ఏంటంటే మాదక ద్రవ్యం అనే మహమ్మారి. కానీ మాదక ద్రవ్యాన్ని మించిన సైతాన్ ఒకటి మన దేశాన్ని పట్టుకు పీడిస్తోంది. అదే మతోన్మాద మహమ్మారి. ప్రేమ పేరుతో దగ్గరైనట్టే దగ్గరయ్యి టార్చర్ పెట్టి కుటుంబాల్నే ఖతం చేస్తోంది లవ్ జిహాదీ అనే పనికి మాలిన ఐడియాలజీ. ఈ నెల 16న ఒకేసారి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుందో విధివంచిత ఫ్యామిలీ. పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం మూకుమ్మడిగా చావుకు ఎదురు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో ఒక అంతులేని విషాదం. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ ట్రాజెడీలో కూడా ఆ లవ్ జిహాదీ కోడమే బయటపడ్డాం. ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కూతురు సౌజన్య గోదాట్లో మునిగి విగతజీవులై తేలారు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరి మృత్యుంజయుడిగా మిగిలాడు మనవడు రియాన్ష్ కార్తికేయరెడ్డి. నూకరాజు ఫ్యామిలీ మొత్తాన్ని టార్చర్ పెట్టి మతం మార్చుకోమని బెదిరించి కోట్ల ఆస్తిని లాక్కోబోయి కాదు కూడదన్న పాపానికి చావుదాకా తరిమిన కిరాతకుడి గురించే దేశమంతా మాట్లాడుకుంటోంది. పేరు సాదిక్ ఖాన్. ప్రొఫెషన్ రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ ఇవ్వడం. వీడు చేసే పని మాత్రం వేరే ఉంది. పరిచయం చేసుకోవడం, లొంగ తీసుకోవడం, బెదిరించి ఆస్తి లాక్కోవడం, ఒప్పుకోకపోతే చచ్చేదాకా టార్చర్ పెట్టడం. ఇది వీడి మోడస్ ఆపరాండి. సాదిక్ ఖాన్ ఒక్కడు కాదు, వాడి వెనుక 10 మంది ముఠా. వీళ్ళ అరాచకాలకు ఇంకెంతమంది నరకం చూస్తున్నారో లెక్క తేలుస్తున్నారు పోలీసులు. సాదిక్ ఖాన్ హింసించిన మూలనే మా ఇంకుడు మా కోళ్ళు మొత్తం లెటర్ రాసి పరామర్శం పెట్టండి చూసిన మూలనే చెప్పారు. సాదిక్ ఖాన్కి 10 మంది ముఠ ఒకటి ఉంది. ఆ ముఠ ఏంటంటే మిగతా వాళ్ళని మా కోళ్ళని ఏది మాకు ఇంకుని వాళ్ళని కూడా ఏది ఇచ్చారు. దాంట్లో కొంతమంది బట్టలు కూడా పోయారు. సాదిక్ ఖాన్ వల్ల ఆ పాయిజన్ గురించి కొంతమంది చచ్చిపోయారు. అది చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్క కుటుంబం బయటకు వస్తుందని చెప్పి నేను అనుకోను. ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి కూడా కొద్ది రోజుల కిందటే చనిపోయాడు. ముందుగా అతడిది కూడా ఆత్మహత్య అనుకున్నారు. కానీ ఈ సాదిక్ ఖాన్ కుట్రతోనే అతడు చనిపోయాడని, స్లో పాయిజన్ ఇచ్చి చంపేశాడని ఇప్పుడిప్పుడే బయటకొస్తోన్న దారుణం. ఏఈ నూకరాజు కూతురు జగదీశ్వరరెడ్డి భార్య సౌజన్య సూసైడ్ నోట్ దొరికిన తర్వాత సాదిక్ ఖాన్ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. స్పోర్ట్స్ కోచ్ గా సౌజన్యకు దగ్గరై తర్వాత ఆమె కుటుంబంలోకి చొరబడి చివరికి ఆ ఫ్యామిలీ మొత్తానికి మరణ శాసనం రాశాడి కిరాతకుడు. వీడి టార్చర్ ఏ రేంజ్లో ఉండేదంటే మతం మారాలని ఒత్తిడి తెచ్చి
బ్యాంకు లాకర్ తాళాలు, స్థిరాస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లు తన కంట్రోల్లో పెట్టుకుని 24/7 ఫోన్ లైన్లోనే ఉంచి పోలీసులకు చెప్తే కొడుకును కిడ్నాప్ చేస్తానని బెదిరించేవాడు. సాదిక్ ఖాన్ వేధింపులు, బ్లాక్ మెయిలింగ్, దాడులతోనే నూకరాజు కుటుంబం అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకుందని తేల్చారు పోలీసులు. సామూహిక ఆత్మహత్యలకు కారకుడైన సాదిక్ ఖాన్ ఇప్పుడు పోలీసుల చెరకు చిక్కాడు. ఏఎస్పీతో పాటు 5 సిఐలు కేసును లోతుగా ఇంట్రాగేట్ చేస్తున్నారు. తక్షణం ఉన్నత స్థాయి సమావేశాన్ని హోంమంత్రి గారు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఈ సంఘటనలకు సంబంధించిన విషయంలో ఉక్కుపాదంతో అణిచివేయాలని, ఈ రకమైనటువంటి సంఘటనలను ఎవరు ప్రోత్సహించినా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క లవ్ జిహాద్కు సంబంధించినటువంటి ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా నేను గుర్తు చేస్తున్నా. ఇది హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో కొంతమంది ఈ రకమైన సంఘటనలకు పాల్పడుతున్నారు. సాదిక్ ఖాన్ ఒక్కడు కాదు, ఒక బరి తెగించిన ముఠా హిందూ ఫ్యామిలీ సిస్టమ్ ని టార్గెట్ చేసుకుని మాటు వేసి చాటుమాటుగా విస్తరిస్తోంది. సాదిక్ ఖాన్ ఉదంతంతో మళ్లీ ఉలిక్కి పడింది తెలుగు నేల. బివేర్ ఆఫ్ లవ్ జిహాదీ అంటూ సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ వర్గాలన్నీ సడన్ గా అటెన్షన్ లోకి వచ్చేశాయి. సాదిక్ ఖాన్ కర్కోటకుడే కాదు, ఎంతటి మాయగాడో, వాడి వెనుక ఎంతటి నెట్వర్క్ ఉందో తెలుసుకుని పోలీసులే నోరెళ్లబెట్టేస్తున్నారు. నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ గురించి తెలుసుకుని అదే రోజు అర్ధరాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్కి వచ్చి జనరల్ టికెట్ కొనుక్కుని కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. 5 రోజుల్లో 4 రాష్ట్రాల్లో మకాం మార్చాడు. ఎక్కడా సెల్ ఫోన్లు వాడకుండా, డెబిట్ కార్డులు వాడకుండా పోలీసులతో హైడ్ అండ్ సీక్ ఆడాడు. పాత పరిచయస్తుల సాయంతో ఒక్కో రోజు ఒక్కో చోట మకాం మార్చి చివరికి యూపీలోని మీరట్లో దొరికాడు. ఇంకొక్క రోజు గడిస్తే కేరళ వెళ్లిపోయి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోయేలా స్కెచ్ చేశాడంటే వీడి వెనుక ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉన్నట్టేనని ఒక క్లారిటీ వచ్చింది పోలీసులకి. అందుకే ట్రాన్సిట్ వారెంట్ మీద కాకినాడకు తీసుకొచ్చి తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ షురూ చేశారు. అటు సాదిక్ ఖాన్ లవ్ జిహాదీ అంటూ పొలిటికల్ వార్ మొదలైంది. సేవ్ పబ్లిక్ అంటూ అన్ని కార్నర్స్ నుంచి స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు 5 రోజులుగా పోలీసులు కళ్లుగప్పి తప్పించుకున్నా చివరాఖరికి అడ్డంగా దొరికేశాడు మనిషి ముసుగేసుకున్న కిరాతకుడు సాదిక్ ఖాన్. వైద్య పరీక్షలు చేసి కోర్టు బోన్లో నిలబెట్టి తర్వాత రిమాండు, పోలీస్ కస్టడీ అన్నీ షరామాములే. జూలై 2న చనిపోయిన జగదీష్ రెడ్డి కేసులో హత్యా నేరం మోపి నూకరాజు, సౌజన్య రాసిన 2 సూసైడ్ నోట్స్ ఆధారంగా విచారణ షురూ చేశారు ఖాకీలు. ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో, ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసి ఉండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. మాయ మాటలతో పరిచయం పెంచుకోవడం, బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకోవడం, టార్చర్ పెట్టి చావు దాకా తీసుకురావడం, వీటన్నింటికంటే వెరీ సీరియస్ ఏంటంటే మతం మారాలని ఒత్తిడి చేయడం. ఈ నేరాభియోగాన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తోంది సాదిక్ ఖాన్ కేసు. అవును, ఘోరమైనటువంటి అమానుషమైనటువంటి విషయం. భర్తకి ఇంజెక్షన్ చేసి చంపేశాడు. ఇతని వెనకాల చాలా కారకులు ఉంటారు. అతను ఒక్కడే దీని మీద ప్రమేయం లేదు. ఇతనికి చాలా ఇంటర్నేషనల్ గా లింకులు ఉన్నటువంటి వ్యక్తి. ఒక 3 రోజుల్లో అతను ఢిల్లీకి చేరిన సందర్భంలో ఏ ప్రాంతాల్లో ఎవరు షెల్టర్ ఇచ్చారు ఇతనికి. సౌజన్య రాసిన మరణ వాంగ్మూలంలో ఉన్న అక్షరం సమాజం మొత్తాన్ని కదిలిస్తోంది. సాదిక్ ఖాన్ పాల్పడ్డ కిరాతకాల్ని అప్పజెప్తోంది. ఈ లెక్కన మన దేశంలో ఏ ఒక్క మహిళకు రక్షణ లేదా అనే సందేహాల్ని పుట్టిస్తోంది. ఇలాంటి నేరాల వెనుకున్న ఘోరాలపై ప్రభుత్వాలు, పార్టీలు స్పందించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. మత మార్పిళ్ల నివారణ చట్టం తీసుకురావాల్సిందే అని ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. సాదిక్ లాంటి వాళ్ళకి యూపీలో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వంలో కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నొక్కి వక్కాణిస్తా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో రౌడీజం కానీ, రేపులు కానీ, లేకుంటే ఇంకొక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏది కూడా సహించేది లేదు. ఇలా సాదిక్ లాంటి వాళ్ళు గ్రూపులు రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలియదు. సాదిక్కే ఒక చిన్న ముఠాకి 10 మందికి నాయకుడైతే ఎన్ని ముఠాలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు యాంటీ కన్వర్షన్ బిల్లుని మీరు ఎందుకు చట్టం చేయట్లేదు?
ఢిల్లీ నుంచి రైల్లో కాకినాడ తీసుకొస్తున్న టైంలోనే సాదిక్ ను ప్రశ్నించారు పోలీసులు. కానీ తను పెట్టిన చిత్రహింసలతోనే ఒక కుటుంబం మొత్తం చనిపోయిందన్న కనీస పశ్చాత్తాపం సాదిక్ ఖాన్ లో అస్సలు కనిపించలేదు. పోలీసులు అడిగిన ప్రశ్నకు తలబిరుసుగా సమాధానాలిచ్చాడు. పైగా నూకరాజు ఫ్యామిలీతో తానెంత క్లోజ్ గా మూవ్ అయ్యేవాణ్ణో చెప్తూ పాత వీడియోలు చూపించాడు. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి అనారోగ్యంతో చనిపోయాడని, నూకరాజు కుటుంబీకులే ఏవో టాబ్లెట్లు ఇచ్చి చంపేశారని కాకమ్మ కబుర్లు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ సౌజన్యను తుపాకీతో బెదిరించానని, ఆమె కొడుకు కార్తికేయన్ చంపుతానని హెచ్చరించానని ఒప్పుకున్నాడు. సో తను మనిషిని కాదని రాక్షసుణ్ణని చెప్పకనే చెప్పేశాడు సాదిక్ ఖాన్. బయట మనిషిగా పరిచయమై నూకరాజు ఫ్యామిలీపై ఇంత ఘోరమైన పెత్తనం చెలాయించాడంటే అతడి ఇంటెన్షన్ ఏంటన్నట్టు. ఈ షేక్ సాదిక్ ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఆంధ్రలో దాచుకున్నారు? షూటింగ్ పేరు పైన ఇంకా ఎంతమందిని లవ్ జిహాద్ యాంగిల్లో ఈయన ట్రాప్ చేసిండు, అది ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా యూపీ స్టైల్ మన ఆంధ్రాలో రావాలి. యూపీ స్టైల్ మన ఆంధ్రాలో వస్తే షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తులు ఇంకొకసారి హిందూ ఫ్యామిలీ పైన దృష్టి పెట్టాలంటే 100 సార్లు వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆ విధంగా ఒక కొత్త స్టైల్ మన ఆంధ్రప్రదేశ్లో రావాలని మా ఉప ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 2 ఖరీదైన కార్లను సీజ్ చేసి వాడికొచ్చే ఫండింగ్ ని, వాడి వెనకుండే నెట్వర్క్ ని ఛేదిస్తున్నారు పోలీసులు. మన మధ్యనే ఇంకా ఎంతెంతమంది సాదిక్ ఖాన్లున్నారో, ఎన్ని కుటుంబాల్ని టార్గెట్ చేశారో త్వరలోనే ట్రేస్ అవుట్ అవుతుందేమో చూడాలి. 6 ఏళ్ల కిందటి సంగతి ఇది. గుంటూరులో శిల్పా జైన్ అనే అమ్మాయిని ఖాజాకారన్ అబ్బాయి ప్రేమించాడు. పెళ్లి తర్వాత బెదిరించి ఇస్లాంలోకి మార్చి ఫాతిమా ఖాన్గా పేరు మార్చేశాడు. ఇదేంటని ఆమె తల్లిదండ్రులు నిలదీసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఖాజాఖాన్తో పాటు ఇంకొంతమందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఇది లవ్ జిహాద్ గ్యాంగ్ చేసిన పని అని ఏ కోర్టు చెప్పలేదు. అందుకే ఇప్పటికీ లవ్ జిహాద్గా ఫిర్యాదు చేసిన కేసుగానే చెలామణి అవుతోంది. నిర్ధారణ కాలేదు, శిక్షలు పడలేదు. ఎందుకని? ఇలాగే ఎన్ని లవ్ జిహాద్ ఉదంతాలు తేలని కేసులాగా గాల్లోనే ఉండిపోయినట్టు. సొంత మతాన్ని దాచిపెట్టి తప్పుడు సర్టిఫికెట్తో పరిచయమై ప్రేమించి పెళ్లి పేరుతో మోసం చేసి తర్వాత తమ మతంలోకి మార్చడం, ఒప్పుకోకపోతే వేధించడం, చంపుతారని బెదిరించడం వ్యవస్థీకృతం కాకపోయినా పక్కా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న క్రైమ్ ఇది. కాకపోతే లవ్ జిహాద్ అని బయటి వాళ్లు పెట్టిన ఈ పేరుతో భారతీయ శిక్షా స్మృతిలో ప్రత్యేకించి ఎటువంటి సెక్షన్లు లేవు. నేరం రుజువైతే ఫలానా పనిష్మెంట్ ఇవ్వాలి అన్న నిర్ధారణ కూడా లేదు. ఈ ఒక్క లూప్ హోలే లవ్ జిహాద్ గాళ్లకు ఆసరగా మారిందా? ఏపీలో సాదిక్ ఖాన్ అరాచకాలు ప్రతి కుటుంబాన్ని భయకంపితం చేస్తోంది. ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ప్రతి మహిళ ఆందోళన పడుతోంది. ఒక్క తెలంగాణలోనే గత 6 నెలల్లో 1 డజన్ దాకా ఈ తరహా కేసులు నమోదయ్యాయంటే దేశమంతా లవ్ జిహాద్ ఎంత లోతుకు ఊడలు దిగిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ కూకట్పల్లిలో లవ్ జిహాదీ అత్యాచారం, బ్లాక్మెయిల్, బలవంతపు మత మార్పిడి, మోసపూరిత పెళ్లి ఆరోపణలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఒక బాధితురాలు. ఇది లవ్ జిహాద్ తరహా ఉదంతమే, కేసు నమోదు చేయాల్సిందే అని డీజీపీనే ఆదేశించింది జాతీయ మహిళా కమిషన్. 3 నెలల కిందట నారాయణపేటలో ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఫాసియుద్దీన్ అనే 18 ఏళ్ల యువకుడు అరెస్ట్ అయ్యాడు. మతం మారాలని ఒత్తిడి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోక్సో సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. దీని వెనుక లవ్ జిహాద్ ఉన్నట్టు బీజేపీ, వీహెచ్పీ ఆరోపించాయి. నకిలీ మత మార్పిడి సర్టిఫికేట్ చూపించి హిందూగా నమ్మించి పెళ్లి చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు కూకట్పల్లిలో ఒక మహిళ ఇచ్చిన కంప్లైంట్ మరో సెన్సేషన్. గుంటూరులో తసీఫ్ కేసు, జమ్మూ కాశ్మీర్లో తేజస్విని అంజాద్, ఇంకా తారా, మహదేవ్, ఫసియుద్దీన్, నిఖితా తోమర్, శ్రద్ధా వాకర్, తౌసిఫ్ అహ్మద్, ఇలా దేశంలో డజన్ల కొద్దీ లవ్ జిహాద్ కేసుల్లో సుప్రీంకోర్టు దాకా విచారణ జరిగింది. 11 కేసుల్ని ఎన్ఐఏ సీరియస్ గా దర్యాప్తు చేసింది. జరిగింది మతాంతర వివాహాలే గాని దీని వెనుక ఒకే రకమైన వ్యవస్థీకృత లవ్ జిహాద్ నెట్వర్క్ లేదని తేల్చింది. లవ్ జిహాద్ అంటే లవ్తో చేసే యుద్ధం అన్న. ఇది కూడా ఒక రకమైన యుద్ధమే. ఇది ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి జరిగే యుద్ధం. ఇది ఇంకో రకమైన యుద్ధం. జనాభాను మార్చడానికి, జనాభా సంఖ్య పెంచుకోవటానికి, హిందూ మతాన్ని తీసేయటానికి అని ఆ ఎలిగేషన్ చాలా వరకు నిలబడింది. అది క్రిస్టియన్స్ కూడా కేరళలో అసలు చెప్పాలంటే వాళ్ళు స్టార్ట్ చేసిన మాట లవ్ జిహాద్. కేరళలో ఎక్కువ క్రిస్టియన్ అమ్మాయిలు, మిగతా వాళ్ళు ముస్లిమ్స్ పెళ్లి చేసుకుంటారు. అక్కడి నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చింది.
మహారాష్ట్ర అమరావతి జిల్లాలో 350కి పైగా అశ్లీల వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై విశృంఖలంగా చక్కర్లు కొట్టాయి. గుర్తుందా? 108 మంది అమ్మాయిల్ని మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే ఒకే ఒక కుర్రాడు ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ముతక వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. పట్టుకుని ఎన్కౌంటర్ చేసి చంపేయాలని డిమాండ్లొచ్చాయి. జరిగింది మాత్రం శూన్యం. కాకపోతే ఒక కదలికైతే వచ్చింది. నేమ్ ఫర్ లవ్ జిహాద్ పేరుతో మహారాష్ట్రలో యాంటీ కన్వర్షన్ బిల్లు అమల్లోకొచ్చింది. ఇటువంటిదే ఇంకోటి. ఇది మామూలు జిహాద్ కాదు, కార్పొరేట్ జిహాద్. నాసిక్లోని టీసీఎస్ క్యాంపస్లో కపట ప్రేమాయణాలు సాగించి మూకుమ్మడి మత మార్పిళ్లకు పాల్పడ్డట్లు ఆరోపణలొచ్చాయి. టీం లీడర్లే పనిగట్టుకుని మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించి మతం మారకపోతే బూస్టింగే అని హెచ్చరించారు. టీసీఎస్ యాజమాన్యమే దిగొచ్చి తప్పొప్పుకొని లెంపలేసుకుంది. కానీ చట్టపరమైన చర్యలు అంతంత మాత్రమే. స్టార్ హీరోల కటౌట్లకు అంటుకుంది లవ్ జిహాద్ మరక. 3 హిందూ మహిళల్ని పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ ని బాయ్కాట్ చేయాలని అల్టిమేటమే ఇచ్చారు బీజేపీ ఎంపీ నితీష్ రాణే. అటు కర్ణాటకలో లవ్ జిహాద్లపై 50 హిందూ సంస్థలు ఫిర్యాదులు చేశాయి. అయినా యూపీ నుంచి ఏపీ దాకా వేళ్లూనుకుపోయిన లవ్ జిహాద్ దేశం మొత్తాన్ని సైలెంట్ గా రౌండప్ చేస్తోందా? సాజిద్ ఖాన్ లాంటి ముఠాలు నిద్రాడంగా ఎన్ని మోపైనట్లు అంతుబట్టని కథ. 40 ఏళ్ల కిందట సౌదీ నుంచి విపరీతంగా డబ్బు ఇండియాకు వస్తున్నప్పుడు ఇదంతా మత మార్పిళ్లు ప్రోత్సహించడానికి అన్నట్లుగా సందేహాలు పుట్టాయి. ఆ విధంగా వచ్చిన అనుమానాలకి లవ్ జిహాద్ ఉదంతాలు ఇంకా బలాన్నిచ్చాయి. ముఖ్యంగా క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే కేరళలో మొదలైన ఈ సమస్య ఇప్పుడు దేశం మొత్తం పాకిపోయింది. లవ్ జిహాద్కి వ్యతిరేకంగా ప్రత్యేక చట్టం చేయాలని, మతాంతర పెళ్లిళ్లు నిషేధించాలని డిమాండ్లైతే పెరుగుతున్నాయి. కొన్ని సంస్థలైతే స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసి అనుమానాస్పద జంటల్ని వెంటాడుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్కడక్కడ లవ్ జిహాద్ కేసులు నమోదు కావటం, మత మార్పిళ్లు కార్పొరేట్ స్థాయికి చేరటం, వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే రాజమండ్రిలో సాదిక్ ఖాన్ ఎపిసోడ్. ఒక ఫ్యామిలీ మొత్తాన్ని బలి తీసుకోవడం. దీన్నైతే లోతుగా శోధించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.